తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిఫలించేలా బీఆర్ఎస్ రజతోత్సవాలను నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న వరంగల్లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ సమాజానికి రాజకీయ రక్షణ, పాలనా పరిరక్షణ అందించగలదని 14 నెలల కాంగ్రెస్ పాలనతో మరోసారి స్పష్టమైందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి రజతోత్సవాల నిర్వహణ, సంస్థాగత అంశాలపై ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్య నేతలతో ఉదయం ప్రారంభమైన కేసీఆర్ భేటీ రాత్రి వరకు కొనసాగింది. పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీకి 25 సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో నిర్వహించే రజతోత్సవ వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాల్ని పరిశీలించి త్వరలో సభావేదిక స్థలాన్ని నిర్ణయించనున్నట్లు తెలిపారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని సమావేశంలో ఆశాభావం వ్యక్తమైంది. వరంగల్ సభ అనంతరం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలతో పార్టీని సంస్థాగతంగా పటిష్టపరుస్తామని తెలిపారు. పార్టీలో యువత, మహిళా భాగస్వామ్యం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ, తెలంగాణ ప్రజల సొంత ఇంటి పార్టీ అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమనే విషయం 14 నెలల కాంగ్రెస్ పాలనతో మరోసారి స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆశపెట్టిన గ్యారంటీలు, వాగ్దానాల్ని నమ్మిన ప్రజలు ఇవాళ ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారన్నారు. ఇక ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి సందర్భంలో నిర్వహించుకుంటున్న రజతోత్సవాలకు కేవలం బీఆర్ఎస్కే పరిమితం కాదని, యావత్ తెలంగాణ సమాజానికి భాగస్వామ్యముందని స్పష్టం చేశారు. రాష్ట్రంతో పాటు దేశంలో నడుస్తున్న వర్తమాన రాజకీయ పరిస్థితులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తెలంగాణ సమాజానికి మొదటి నుంచి వ్యతిరేకంగానే పనిచేస్తోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం లోక్సభలో లేకపోవడంతో రాష్ట్ర హక్కులకు భంగం కలుగుతోందని, ఈ దిశగా ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న నేతల నుంచి కేసీఆర్ అభిప్రాయాలు తీసుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, దక్షిణాది రాష్ట్రాల హక్కులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన ఐకాస విషయమై లేఖ అందిన తర్వాత నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలకు తెలిపారు. బీఆర్ఎస్ ఈ విషయాన్ని ఎప్పటినుంచో చెప్తోందని, పలుమార్లు లేఖలు కూడా రాసినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతును నిలబెట్టేందుకు తాను చేసిన కృషిని సమావేశంలో కేసీఆర్ సుదీర్ఘంగా వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు బాసటగా నిలిచే పరిస్థితిలో లేదని, బాధ్యతతో వ్యవహరించడం లేదని విమర్శించినట్లు సమాచారం. ఎస్ఎల్బీసీ వ్యవహారంలో బాధ్యత గల ముఖ్యమంత్రిగా అవసరమైన చర్యలు చేపట్టాల్సింది పోయి బీఆర్ఎస్ నేతల్ని నిందించడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. 4 రాజ్యసభ ఎంపీలతో విడిగా సమావేశమైన కేసీఆర్ రెండో దఫా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఎంపీల సమావేశానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా బహిరంగ సభకు సంబంధించి వరంగల్లోని బట్టుపల్లి, ఉనికిచెర్లలో మైదానాల్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు.